పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని. ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమన్నా టీవీ ఉందా, మాకేమన్నా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమన్నా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమన్నా పేపర్ ఇచ్చిండా? సొల్లు వాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది 2 కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో ఒక సామెత ఉంది, తంతె గారెల బుట్టలు పడ్డట్టు అంటారు. వాళ్ళు కూడా ఊహించలే, చెప్పుకుంటూ పోయినరు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ పోయినరు. కానీ ఏమైంది, ఆయనతో వచ్చి అందులో పడ్డరు, కుర్చీలో కూర్చున్నారు, అనుకోకుండా వచ్చి పడ్డరు. ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిన అసెంబ్లీ కాదు సెక్రటేరియట్కి పోయిండు. పోయి అక్కడ చెప్తున్నాడు, మీరు చూసి ఉంటారు, మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలియక అడుగుతా,
ఊర్లలో కొంతమంది తిరుగుతుంటారు, గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంక బిందెల కోసం. ఎవరు వాళ్ళు? ఎవరు? ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పాత బుద్ధులు పోతలేవు. ఎక్కడుంటాయి లంక బిందెలు? పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాడుబడ్డ ఇండ్లల్లా, ఎక్కడనో పాతకాలం కోటలల్లా లంక బిందెలు ఉంటాయి. అవి సెక్రటేరియట్లు ఉంటాయా? నాకు తెలియక అడుగుతా. ఈయన ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తలేడు, అందుకే ఇంతకుముందు మా అన్న అన్నాడు ఆయన చూస్తే ముఖ్యమంత్రి లెక్క కనిపించలేదని. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను అందుకే అంటున్నా, ఎందుకే అనేది, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మబుద్ధి అయితే లేదు, గీననా మన ముఖ్యమంత్రి అని. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే. మనకి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మంచి నాయకుడు కిషన్ రెడ్డి గారు, మంచి నాయకత్వం ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన నాయకత్వం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది. మనం కోల్పోయింది అధికారం మాత్రమే. పోరాట పట్టి మేము చచ్చిపోలేదు, మనకు ఎక్కడా కూడా కొట్లాడతందుకు వెనుకకు పోయే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొంద పెట్టాల్సింది కూడా మనమే అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లల్లో, వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు. మరి అలా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇయ్యాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని, ఇవాళ కొందరికే కొన్ని. ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నీకు తెల్ల కారట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లుందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్ చేసుకుంటూ పోతే ఎక్కువ సమయం ఏం పట్టది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడినారు. కేసీఆర్ను మాయం చేస్తాం, టీఆర్ఎస్ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రఖాన్తో ఏమి కాదు. 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా అయినావు, హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్తగా ఉన్నది కాబట్టి తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి. ఏం చెప్పిండు రైతన్నలకు? ఏమన్నాడు అన్నాడు? రైతన్నలారా, రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగ మురికిపోయి తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు.